అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈవినింగ్ మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ది అన్నం చాలా ఉందన్నమాట. అందుకోసం ఇంకా నేనైతే మార్నింగ్ నానబెట్టి ఉంచాను. అంబలి చేస్తున్నా. అంబలి అంటే మార్నింగే తాగాలని ఏం లేదు కదా, ఈవినింగ్ కూడా పిల్లలకు స్నాక్స్ వైజ్ ఇవ్వచ్చు అని చెప్పి చేస్తున్నా. ఇక్కడ మా బాబు చూడండి, ఇది మైండ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి తనే తీసుకున్నాడు వీడియో. మార్నింగ్ అంతే బిజీ, ఈవినింగ్ అంతే బిజీ, పని అయితేనే ఉంటుంది. ఇంకా అంట్లు అయితే కడిగేస్తున్నా. మార్నింగ్ అన్నము చాలా ఉంది కాబట్టి ఇంకా నేనైతే పప్పు చేసేసి ఎగ్ ఫ్రై చేద్దామని ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే లేదంటే తినాలి అనిపించదు కదా. ఇంక ఈ ఎండకైతే అసలే చారులు నిన్నైతే పచ్చిపులుసు చేశాను. సాంబార్, పచ్చిపులుసు, టమాటో చారు, లేకపోతే రసము, ఇట్లా ఏదో ఒకటి రసం ఉండాలని అనిపిస్తూ ఉంది. ఇంకా పెసరపప్పు అయితే ఎండాకాలం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా, చలువ కదా అది. అందుకోసం నేనైతే పెసరపప్పు టమాటా అయితే చేశాను. అండ్ ఎగ్స్ బాయిల్ చేసి అది కొంచెం ఫ్రై లాగా చేశాను, వెల్లుల్లి కారం వేసి. చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుతో. చాలా ఇష్టంగా తింటాడు మా ఆయన అయితే. ఇక తన కోసం అయితే అలా చేశాను అనమాట. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా పిల్లలకైతే ఈరోజు సాటర్డే వీకెండ్, రేపు సండే కాబట్టి పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేద్దామని చెప్పి రవ్వ లడ్డు చేద్దామని నేనైతే రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నా. చాలా ఇష్టము మా హస్బెండ్కి, పిల్లలకి అంటే చాలా ఇష్టము ఇది రవ్వ లడ్డు అయితే. ఇంకా రవ్వ లడ్డు నెయ్యిలో ఎంత మంచిగా వేయించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఈసారి అయితే కొబ్బరిలే ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసాను. కొబ్బరి తురుము మనకు సపరేట్గా దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది, పంటికి తగులుతా. కానీ ఇంకా తురమడం కష్టం కాబట్టి మిక్సీలో పౌడర్ చేసి ఇలా చేశాను అనమాట రవ్వ లడ్డు. ఇది మినీ వ్లాగ్.